Good evening, Vanadal. Good evening, ma'am. So next paper 28th paper తీసుకుంటే 28th paper Morning. గుడ్ ఈవినింగ్ సార్ 28th పేపర్లో ఫస్ట్ మనకు ఫస్ట్ 50 క్వశ్చన్స్ పేపర్ 1 ఉంటుంది 51 నుంచి క్వశ్చన్స్ తీసుకుంటే 51 క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చారు ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ నాట్ ఎక్సీడింగ్ 100 దట్ ఆర్ ఎయిదర్ ఆడ్ ఆర్ ద స్క్వేర్ ఆఫ్ అన్ ఇంటీజర్ అని ఒకటి క్వశ్చన్ ఇచ్చాడు సో దీన్ని మనం సాల్వ్ చేయడము ఇది మ్యాథమెటికల్ క్వశ్చన్ అన్నమాట సో దీనికి ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఫార్ములాను యూజ్ చేస్తాం అసలు ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఫార్ములా అంటే ఏంటంటే సో మనకు తెలిసినదే బట్ అది ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఫార్ములా అని తెలియకపోవచ్చు సో ఏంటి అంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు మాడ్లస్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు మాడ్లస్ ఏ ప్లస్ మాడ్లస్ బి మైనస్ మాడ్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం అన్నమాట ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ నాట్ ఎక్సీడింగ్ 100 దట్ ఆర్ ఎయిదర్ ఆడ్ ఆర్ ద స్క్వేర్స్ ఆఫ్ అన్ ఇంటీజర్ అంటారు సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ 100 కంటే ఎక్సీడెడ్ కాకూడదు 100 కంటే ఏముండాలి తక్కువ ఉండాలి సో అలాంటి పాజిటివ్ ఇంటీజర్స్ మనం తీసుకోవాలి ఇక్కడ ఏమంటున్నారు నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ జస్ట్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ 100 కంటే ఎక్సీడ్ కానీ హార్డ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటే ఏ అనుకున్నాం అనుకోండి నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ సో ఆడ్ నెంబర్స్ రేంజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడు నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఏంటి లాస్ట్ మనకి ఏమంటున్నాడు 100కి ఎక్సీడ్ కాకూడదు అంటున్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఎంత అంటే 100/2 100/2 సో 100/2 అంటే 50 100లో ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి అంటే 50 ఆడ్ నెంబర్స్ 50 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ 100 లోపల 100తో ఏమేమి ఉన్నాయి అంటే సో 50 ఉన్నాయి అన్నమాట సో టోటల్గా మనకు 50 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి 100 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది సో టోటల్గా మనకు 100/2 అంటే 50 ఆడ్ నెంబర్స్ 50 ఈవెన్ నెంబర్స్ అవుతాయి సో ఇక్కడ 50 ఆడ్ నెంబర్స్ కదా ఇక్కడ 50 ఆడ్ నెంబర్స్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఎంత వచ్చింది 50 వచ్చింది అలాగే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ మీరే క్యాలిక్యులేట్ చేయండి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయి అంటే మామూలుగా మాన్యువల్గానే 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 తర్వాత 4 స్క్వేర్ అంటే 60 16, 25 25, 36 36, 7 స్క్వేర్ 49, 49 8 స్క్వేర్ 64 64, 9 స్క్వేర్ 81. 81. 10 స్క్వేర్ అంతే మేడం. ఓకే 10 స్క్వేర్ అంటే 100 కదా లోపే కదా మేడం. లోపలే ఉండాలి కాబట్టి ఇక్కడ మనకు ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి అన్నమాట సో టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి అన్నమాట సో ఆ 9 ప్లస్ 50 అలాగే నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అండ్ స్క్వేర్స్ కలిపి రెండు అయి ఉన్నటివి ఏమేమి ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి ఏ ఇంటర్సెక్షన్ బి అంటున్నాం రెండు రెండు అండ్ అంటే రెండు ఏదైనా ఆడ్ నెంబర్ అయి ఉండాలి రెండు ఉండాలి ఏదైనా నెంబరు ఆడ్ అయి ఉండాలి అలాగే స్క్వేర్ అయి ఉండాలన్నమాట సో అలాంటివి ఎలా ఎన్ని ఉన్నాయో చూద్దాం వీటిలో ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఆడ్ నెంబర్స్ సో వీటిలో ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం 9 25 49 81 సో ఇంక్లూడింగ్ 1 తో సహా 1 స్క్వేర్ ఆడ్ నెంబర్ ఇంక్లూడింగ్ 1 స్క్వేర్ తో సహా అయితే 1 2 3 4 5 సో టోటల్ గా ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకు 5 ఉన్నాయి సో ఆడ్ అయి ఉండి స్క్వేర్ అయి ఉన్నది ఎన్ని ఉంది 5 ఉంది సో అప్పుడు మనకు టోటల్ ఈ ఫార్ములా ఏమవుతుంది 50 ప్లస్
తీసుకుంటారు సార్. 100 కూడా తీసుకుంటారు. నాట్ ఎక్సీడింగ్ 100 అన్నారు. 100ని ఎక్సీడ్ కాకూడదు సార్. 100 దాటకూడదు అన్నాడు మేడం. దాటకూడదు అన్నారు. 100 ఉండకూడదు అని చెప్పలేదు. 100 దాటకూడదు అన్నారు. అంటే 100 అన్నారు. 10 స్క్వేర్ అంటే ఇంకా 10 స్క్వేర్ అంటే 100 వస్తుంది. టోటల్ గా 10 అవుతాయి. సో 50 ప్లస్ 10 మైనస్ 5. సో టోటల్ గా ఆన్సర్ ఏమవుతుంది? 60 మైనస్ 5 55 అవుతుంది అనమాట. 60 మైనస్ 5 ఓవరాల్ గా 55 అవుతుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ నాట్ ఎక్సీడింగ్ 100 దట్ ఆర్ ఎయిదర్ ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడిగారు ఈ మోడల్లోనే. గేట్ లో కూడా రీసెంట్ కూడా ఇదే మోడల్లోనే క్వశ్చన్స్ అడిగారు. దానికి ఫార్ములా ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఫార్ములా యూజ్ చేయాలి. ఏ యూనియన్ బి ఈక్వల్ టు మాడ్యులస్ ఏ ప్లస్ మాడ్యులస్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని కండిషనల్ ప్రాబబిలిటీ ఫార్ములా కూడా అంటారు. కండిషనల్ ప్రాబబిలిటీ ఫార్ములా. సో కండిషనల్ ప్రాబబిలిటీ ఫార్ములా అన్నా ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఫార్ములా అన్నా ఇది. సో నెక్స్ట్ వన్ ఓకేనా మేడం? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే మేడం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు how many ways are there to pack 6 copies of the same book into 4 identical boxes అంటున్నాడు. where a box can contain as many as 6 books అంటున్నాడు. సో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, ఈ టోటల్గా ఎన్ని బాక్సెస్ ఉన్నాయి ఒకసారి మనం క్వశ్చన్ రీడ్ చేస్తే, ఒకసారి క్వశ్చన్ కొంచెం పెద్దగా చేసుకుంటే కనుక. ఓకే, how many ways are there to pack 6 copies of the same book into 4 identical boxes అంటున్నాడు. Where a box can contain as many as 6 boxes. ఒక 4 boxes లో ఏం చేయాలి? సేమ్ బుక్స్ 6 పెట్టాలి మేడం. సేమ్ బుక్స్ 6 పెట్టొచ్చు. బాక్స్ కెన్ కంటైన్ యాజ్ మెనీ యాజ్ 6 బుక్స్. 6 బుక్స్ ఉండొచ్చు. అంటే 6 బుక్స్ పైన కెపాసిటీ ఉంది. టోటల్ గా అన్ని బాక్సెస్ లో కలిపి ఎన్ని రావాలి? 6 రావాలి. మనం ఒకటే బాక్స్ లో 6 పెట్టచ్చు, లేకపోతే ఒక బాక్స్ లో 4 పెట్టి ఒక బాక్స్ లో 2 పెట్టి 4 ప్లస్ 2 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇంకొక బాక్స్ లో 3 ప్లస్ 3 పెట్టి ఇంకొక బాక్స్ లో 5 ప్లస్ 5 పెట్టచ్చు. ఓకేనా? సో అలా ఎన్ని కాంబినేషన్స్ సో ఇంకా ప్రాక్టికల్ గా మనం రాసుకోవాలి. ఎక్కడైనా రాసుకోవాలి. 6 వచ్చేది కాంబినేషన్స్ మేడం. 4 బాక్స్. ఇది బాక్స్ 1, బాక్స్ 2. ఒకటే బాక్స్ లో అయినా 6 ఉండొచ్చు, లేదు అన్ని బాక్సెస్ లో కలిపి 6 ఉండొచ్చు. సో ఒకటి చెప్తున్నాను, ఒక బాక్స్ లో 6 ఉన్నాయి అంటే రిమైనింగ్ దాంట్లో అసలు బుక్సే ఉండవు. మొత్తం కలిపి బుక్స్ ఉండేది ఏంటి? 6 కాపీస్. బాక్స్ క్యాన్ కంటైన్ యాజ్ మెనీ యాజ్ 6 బాక్సెస్ అంటున్నాడు. 6 బాక్సెస్ ఉండొచ్చు అంటున్నాడు ఒక బుక్ లో, యాజ్ మెనీ యాజ్ 6 బాక్స్. బట్ ఇది ఉండేది 6 కాపీస్. 6 కాపీస్ ఆఫ్ ద సేమ్ బుక్. 6 కాపీసే ఉన్నాయి. బాక్స్ లో 6 బాక్స్ కంటే ఎక్కువైనా మనం పెట్టుకోవచ్చు అంటున్నాడు. కెన్ కంటైన్ యాజ్ మెనీ యాజ్ 6 బాక్స్ అంటున్నాడు. 6 బాక్స్ కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు ఒక బాక్స్ లో. సో కానీ ఇక్కడ ఉండేది 6 బాక్సెస్. ఇప్పుడు నేను 6000 అని ఇచ్చాను. ఇంకో కాంబినేషన్స్ చెప్పండి. 6 రావాలంటే మొత్తం టోటల్ ఊరికే మనకు ఎలా 2 కాంబినేషన్స్ మేడం. ఎన్ని వచ్చాయి? మొత్తం 4 వస్తాయి మేడం. కాంబినేషన్ 4 వచ్చాయి మేడం. 4 వస్తాయా? 4ఏనా? చూడండి ఫస్ట్ 6 ఒక బాక్స్ లో 6 మేడం. తర్వాత వచ్చేసి ఒక బాక్స్ లో 5, ఒక బాక్స్ లో 1. 5 1. నేను 2 4 పెట్టాను. తర్వాత 4 3 2. కూడా పెట్టచ్చు. 3 3 పెట్టచ్చు. తర్వాత 3 3. ఇంకా సార్ మళ్ళీ ఇంకా 1 అంటే రిపీట్ అవుతుంది మేడం. 2 2 పెట్టచ్చు. 2 2 పెట్టచ్చు. 2 ఓకే మేడం. ఇంకా చూడండి 2 1 3 కూడా పెట్టచ్చు. 2 1 3 కూడా పెట్టచ్చు. ఇంకా 4 1 1 కూడా పెట్టచ్చు కదా. 4 1 కూడా 4 1 1 కూడా పెట్టచ్చు కదా. ఇంకా 1 2 3 4 5 6 7
ఇంకా ఇంకా కూడా చూడండి 2211 కూడా పెట్టచ్చు కదా 2211 ఇంకా ఇంకొక కాంబినేషన్ ఉంది మీరే చెప్పండి 3 4 5 6 7 8 15 15 పెట్టేశాం మేడం 12 టైం ఎంత పెట్టేసాను. ఇంకొక కాంబినేషన్ ఆలోచించండి 3 3 1 మేడం. 3 3 కరెక్ట్ 3 3 1 కరెక్ట్ ఇది లాస్ట్ కాంబినేషన్ ఇంకా కాంబినేషన్స్ లేవు ఉన్నాయేమో చూడండి ఇంకా రావు 3 6 7 8 9 ఎన్ని వచ్చినాయి సార్ టోటల్ గా 9 వచ్చినాయి సో కరెక్ట్ ఆన్సర్ 9 9 వచ్చినాయి మేడం. సో అది అది క్వశ్చన్ ఇచ్చినది సో మనకి ఇక్కడ మ్యాథ్స్ నుంచే ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి నెక్స్ట్ మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఆర్ నాట్ లాజికల్లీ ఈక్వలెంట్ అంటున్నాడు ఆర్ నాట్ లాజికల్లీ ఈక్వలెంట్ ఏ ప్రపోజిషన్స్ లాజికల్ గా ఈక్వలెంట్ కావు అంటున్నాడు సో ఇక్కడ మీకు కొన్ని ఫార్ములాస్ చెప్తాను ఒకటే రెండు ఫార్ములాస్ కంజంక్షన్ బైజంక్షన్ ఫార్ములాస్ డిస్టింక్షన్ కంజంక్షన్ బైజెక్షన్ వీటి ఫార్ములాస్ మనకు తెలిస్తే ఇంకా మనము ఇంప్లైస్ పి ఇంప్లైస్ క్యూ పి బై ఇంప్లైస్ క్యూ ఓకేనా వీటి యొక్క ఫార్ములాస్ మనకు తెలిస్తే సరిపోతుంది మామూలుగా కంజంక్షన్ అంటే ఏంటి ఇలా పి అండ్ క్యూ రాస్తే దాన్ని కంజంక్షన్ అంటారు డిస్టింక్షన్ అంటే ఏంటి పి యూనియన్ క్యూ రాస్తే డిస్టింక్షన్ అంటారు పి ఇంప్లైస్ క్యూ అంటే దీన్ని పి ఇంప్లైస్ క్యూ అంటారు పి బై ఇంప్లైస్ క్యూ అంటే ఏంటి ఇలా రాస్తే పి బై ఇంప్లైస్ క్యూ అంటారు సో ఇక్కడ మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయన్నమాట పి ఇంప్లైస్ క్యూను ఆల్రెడీ చెప్పాను పి ఇంప్లైస్ క్యూకు ఫార్ములా ఏంటి నెగేషన్ పి ఆర్ క్యూ నెగేషన్ పి ఆర్ క్యూను పి ఇంప్లైస్కు ఫార్ములా పి ఇంప్లైస్కు ఫార్ములా సో వెరీ ఇంపార్టెంట్ పి ఇంప్లైస్ క్యూ ఫార్ములా నెగేషన్ పి ఆర్ క్యూ అంటే ఈ ప్లేస్లో ఒకవేళ క్యూ నిందనుకో ఈ ప్లేస్లో పి ఉంటే ఏమవుతుంది నెగేషన్ క్యూ యూనియన్ పి అవుతుంది ఓకేనా సో నెగేషన్ పి ఆర్ క్యూ పి ఇంప్లైస్ క్యూ ఫార్ములా అన్నమాట పి బై ఇంప్లైస్ క్యూ ఫార్ములా ఏంటంటే పి ఇంప్లైస్ క్యూ అండ్ క్యూ ఇంప్లైస్ పి P by implies Q కు ఫార్ములా P implies Q and Q implies P. Very important. P by implies Q కు P implies Q and Q implies P అన్నమాట. P implies Q అంటే ఏంటి నెగేషన్ P ఆర్ Q అన్నమాట జస్ట్ P ఆర్ Q ని ఏమంటారు డిస్టింక్షన్ అంటారు P అండ్ Q ని ఏమంటారు కంజంక్షన్ అంటారు సో ఓకే సో ఇక్కడ మనకు జస్ట్ ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి P implies Q అంటే నెగేషన్ P ఆర్ Q P by implies దీన్ని by implies అంటారు by implies Q P implies Q and Q implies P అన్నమాట ఓకే సో ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఇచ్చారు వీటిలలో ఏది లాజికల్ గా ఈక్వలెంట్ కాదు అంటున్నారు సో మీకు 2 వేస్ ఉన్నాయన్నమాట 2 వేస్ ద్వారా అయినా చేయొచ్చు లేదంటే ఆ 2 వేస్ లో జాయిన్ అవుతుంది 2 వేస్‌గా చేయొచ్చు. ఒకటి ట్రూత్ టేబుల్ యూజ్ చేసి చేయొచ్చు. లేదు ఇంకొకటి ఏంటంటే డెరివేషన్ అన్నమాట. ట్రూత్ టేబుల్ మెథడ్, డెరివేషన్స్ మెథడ్. ఇక్కడ ట్రూత్ టేబుల్ మెథడ్ లాంగ్ అవుతుంది. సో, లాంగ్ అవుతుంది కాబట్టి మనం డెరివేషన్సే యూజ్ చేస్తాం. ఒకవేళ దాన్ని మనం డిరైవ్ చేయలేకపోతే అప్పుడు మనం ట్రూత్ టేబుల్ మెథడ్ ద్వారా యూజ్ చేస్తామన్నమాట. సో, ఏవైనా 2 ప్రపోజిషన్స్ మనకు ఆహ్ ఈక్వలెంటా కాదా అని చెక్ చేయడానికి 2 వేస్. ఒకటి ట్రూత్ టేబుల్ మెథడ్, ఇంకొకటి డెరివేషన్స్. ఎప్పుడు మనము డెరివేషన్స్‌కి వెళ్తాము అంటే డెరివేషన్స్ సింపుల్‌గా మనం చేయగలిగితే డెరివేషన్స్ చేస్తాం. లేదు అంటే అది డిరైవ్ కాలేక ఉంది అనుకునేటప్పుడు మనము నెక్స్ట్ దాన్ని మనము ట్రూత్
ట్రూత్ టేబుల్ ద్వారానే కన్స్ట్రక్ట్ చేయొచ్చు. కానీ ట్రూత్ టేబుల్ లాంగ్ అవుతుంది. బట్ సింపుల్‌గా ఉంటుంది ట్రూత్ టేబుల్. సో, నేను ఇక్కడ డెరివేషన్స్ మెథడ్ ఫస్ట్ చెప్తున్నాను. డెరివేషన్స్ మెథడ్‌లో P ఇంప్లైస్ R అంటున్నాడు. సో, ఇక్కడ మీకు P ఇంప్లైస్ R అంటే ఏం రాసుకోవాలి? ఫస్ట్ P ఇంప్లైస్ R అంటే నెగేషన్ P R P or negation నెగేషన్ P యూనియన్ R. నెగేషన్ P యూనియన్ R. నెగేషన్ P యూనియన్ R అని రాసుకోవాలి. సో, నెక్స్ట్ అండ్ ఏమిచ్చారు? అండ్ నెగేషన్ R negation Q R or R. ఇచ్చారు. సో, ఇప్పుడు మనము దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ A యూనియన్ B, A యూనియన్ C, ఇంటర్సెక్షన్ B యూనియన్ C ఉంది. B యూనియన్ C ఉంది. సో, ఇక్కడ R కామన్ గా ఉంది మేడం. యూనియన్ C వస్తే మనము A union B రాసుకోవచ్చు. intersection R రాసుకోవచ్చు. A యూనియన్ B ఇంటర్సెక్షన్ A union B ఇంటర్సెక్షన్ C. intersection C. ఈ లాని ఏమంటారు? ఇలా ఉన్నదాన్ని అంటే అసోసియేటివ్ లా అంటారు. ఏ యూనియన్ బి అసోసియేటివ్ లా మేడం. అసోసియేటివ్ లా ఏ యూనియన్ సి ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి A into B plus C అంటాం కదా మేడం. అది సార్ A into B plus C అని చెప్తాం మేడం. ఏ ప్లస్ బి ఇంటూ సి అన్నమాట. ఇంటర్సెక్షన్ అంటే డాట్, యూనియన్ అంటే ప్లస్ అన్నమాట. మనము ఇది పిఎల్డిలో అయితే యూనియన్ అంటే ప్లస్ తీసుకుంటాము, ఇంటర్సెక్షన్ అయితే డాట్ తీసుకుంటాం మామూలుగా. మనం ఎంఎంసిఎస్ లో యూజ్ చేసేటప్పుడల్లా ఏమనుకుంటాము? యూనియన్ ఇంటర్సెక్షన్ అనుకుంటాం. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఏముంది? నెగేషన్ ఉంది. ఈ బదులు ఏముంది ఇక్కడ? నెగేషన్ క్యూ ఉంది. నెగేషన్ Q. ఇంటర్సెక్షన్ C బదులు R మేడం. సో సి బదులు ఆర్ ఉంది. ఇది మనకి ఇక్కడ ఇచ్చిన ఫార్ములా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాము అంటే దీన్ని ఇలా వచ్చింది కదా మనకు. దీన్ని ఏం చేయొచ్చు అంటే నెగేషన్ కామన్ తీయచ్చు. నెగేషన్ కామన్ తీస్తే ఏముంది? నెగేషన్ కామన్ బయట ఇక్కడ నెగేషన్ ఉంది కాబట్టి బయటకు వచ్చింది. ఈ సింబల్ లో నెగేషన్ ఆపోజిట్ అవుతుంది మేడం. ఇంటర్సెక్షన్ అవుతుంది. ఇక్కడ నెగేషన్ ఉంది కాబట్టి కామన్ తీసాను బయటికి. ఇక్కడ మామూలుగా ఇంటర్సెక్షన్ సి వీటిలోనే కామన్ తీసింది. అలాగే ఇంటర్సెక్షన్ సి అలాగే ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ దానికి ఏమొచ్చింది? ఫస్ట్ దానికి ఒక చోట రాసుకోండి. ఫస్ట్ దానికి ఏమొచ్చింది? నెగేషన్ ఇంటర్సెక్షన్ R. ఇంటర్సెక్షన్ R మేడం లాస్ట్ అనుకుంటాను. ఆర్. మనకు రెండోది చూద్దాం. సో ఇచ్చిన ప్రోడక్ట్ లో అంటే మనకి ఇచ్చిన ప్రోడక్ట్ లో రెండో ప్రోడక్ట్ ఇచ్చిన మేడం మీరే చేస్తా చెప్పండి. పి యూనియన్ క్యూ ఇంప్లైస్ ఆర్ ఏమని రాయొచ్చు? దీన్ని పి యూనియన్ క్యూ ఇంప్లైస్ ఆర్ ఏం రాయొచ్చు? ఇంప్లైస్ ఆర్ ఏం రాయొచ్చు? నెగేషన్ పి యూనియన్ క్యూ ఆర్. ఓకేనా మేడం? ఓకే మేడం. సో సార్ ఇక్కడ మిస్టేక్ అయింది. ఏంటంటే ఒక్క నిమిషం. మిస్టేక్ ఫైండ్ అవుట్. సో ఇక్కడ చూడండి సార్, వన్ సైడ్ ఈక్వేషన్ పి ఇంప్లైస్ ఆర్ అంటే నెగేషన్ పి యూనియన్ ఆర్
ఇంటర్సెక్షన్ నెగేషన్ క్యూ నెగేషన్ క్యూ యూనియన్. యూనియన్ ఆర్. సో ఇక్కడ కామన్ ఏంటి? ఏ యూనియన్ బి. ఆర్ కామన్ ఉంది. ఆర్ కామన్ ఉండేటప్పుడు అవుటర్ గా ఉండేది ఇన్నర్ కి వస్తుంది. అవుటర్ గా ఉండేది ఏంటి? ఇంటర్సెక్షన్ అవుటర్ గా ఉంది. ఇంటర్సెక్షన్ అవుటర్ గా ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్ ఇన్నర్ కి వస్తుంది. ఇన్నర్ ఉండేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? అవుటర్ కి వెళ్ళిపోతుంది. ఓకే కదా? ఇది నేను ఇక్కడే అనుకున్నా. ఇంటర్సెక్షన్ ఏంటి? అవుటర్ ఉంది, ఈ బ్రాకెట్స్ లలో లేదు. సో బయట ఉన్నది ఏమవుతుంది? లోపలికి వెళ్ళిపోతుంది. నెగేషన్ పి ఇంటర్సెక్షన్ నెగేషన్ క్యూ ఇంటర్ గా ఉండేది యూనియన్ అవుటర్ కి వస్తుంది అన్నమాట. యూనియన్ బయటకు వస్తుంది. యూనియన్ ఆర్. ఆర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నెగేషన్ కామన్ తీస్తే ఏమవుతుంది? పి యూనియన్ నెగేషన్ కామన్ తీస్తే పి యూనియన్ క్యూ యూనియన్ ఆర్. యూనియన్ ఆర్. ఇది ఏమైంది? సేమ్ వచ్చింది. బోత్ ఆర్ ద లాజికల్లీ ఈక్వలెంట్. ఇవి రెండు లాజికల్లీ ఏంటి? ఈక్వలెంట్. ఓకేనా? ఓకే, ఇవి రెండు ఈక్వలెంట్ గా వచ్చాయా? ఓకే. సో కిందిది మాత్రం మీరే చేయాలి. ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేద్దాం. సెకండ్ ది మీరే చేయాలి. పి ఇంప్లైస్ క్యూ చెప్పండి. పి బై ఇంప్లైస్ క్యూ అంటే ఎలా రాయొచ్చు అనేది. నెగేషన్ పి యూనియన్ క్యూ ఇంటర్సెక్షన్ క్యూ టెన్స్ టు పి మేడం. క్యూ యూనియన్ పి సార్. డైరెక్ట్ రాస్తున్నాను సార్. మీరు పి టెన్స్ టు క్యూ అండ్ క్యూ టెన్స్ టు పి అని రాస్తున్నారు కదా. ఓకే, నేను డైరెక్ట్ రాశాను కదా, మళ్ళీ చెప్తాను. పి ఇంప్లైస్ క్యూ కదా. పి ఇంప్లైస్ క్యూ అంటే పి బై ఇంప్లైస్ క్యూ అంటే పి ఇంప్లైస్ క్యూ ఇంటర్సెక్షన్ క్యూ ఇంప్లైస్ పి. ఇంతే కదా సార్. సో నెక్స్ట్ ఏమవుతుంది? పి ఇంప్లైస్ క్యూ అంటే నెగేషన్ పి యూనియన్ క్యూ ఇంటర్సెక్షన్ నెగేషన్ క్యూ యూనియన్ పి. అంతే కదా ఇక్కడ వచ్చింది. ఇంకా దీన్ని అలాగే పెట్టేసుకోండి. ఇది అలాగే పెట్టేసేసుకున్నాం. ఇది సాల్వ్ చేద్దాం. ఇది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? దీనికి తేడా నెగేషన్ కామన్ నెగేషన్ ఉంది. జస్ట్ ఇక్కడ నెగేషన్ ఉంది, ఇక్కడ నెగేషన్ ఉంది. అంతే కదండి. ఉండండి మళ్ళీ తీసేస్తాను, వేరే కొత్త రాస్తాను. దీనికి నెగేషన్ రెండింటికి ఎక్స్ట్రా ఉంది మేడం. నెగేషన్ రెండింటికి ఎక్స్ట్రా ఉంది అంటే ఏమొస్తుంది? నెగేషన్ 5 ప్లస్ నెగేషన్ మీరే చూడండి ఒకసారి. నెగేషన్ పి నెగేషన్ క్యూ అంటే ఏమొస్తుంది? నెగేషన్ పి సారీ నెగేషన్ పి ఇంప్లైస్ క్యూ అండ్ నెగేషన్ క్యూ ఇంప్లైస్ పి. ఇక్కడ వరకు అర్థమైంది సార్ మేడం. నెగేషన్ ఓకే మేడం. ఎక్స్ట్రాగా నెగేషన్ ఉంది. ఓకేనా? సో ఫార్ములా ఏంటి? ఫార్ములా ఏంటి మేడం ఇక్కడ? నెగేషన్ పి టెన్స్ టు క్యూ ఫార్ములా ఏంటి? సార్ మీరు నేను ఎలా చెప్తుంటే మీరిద్దరూ అలానే వెళ్ళిపోతున్నారు. ఒకసారి చూడండి. ఆలోచించండి. నేను రాసిన దాన్ని కరెక్ట్ చేయండి. నేను ఇలా రాశాను, కరెక్టా కాదా నాకు చెప్పండి. మీరు అలానే ఉన్నారు. సో ఒకసారి చూడండి. నెగేషన్ పి ఇంప్లైస్ రాశాను. ఇది కరెక్టా? నేను రాసింది ఎవరు? ఇద్దరులో ఎవరు కరెక్ట్ చేస్తారు? నెగేషన్ బ్రాకెట్ బయట ఉండాలి మేడం. సార్ ఇది కరెక్ట్. ఎవరు ఏది ఐడెంటిఫై చేస్తారు?
నెగేషన్ అనేది ఈ Negation రెండింటికి of బయట P ఉండాలి tends మేడం. to Q. రెండిటికి బయట ఉండాలా? కాదు సార్. పీ ఈ ప్లేస్‌లో పి ఏముంది? టెన్స్ టు క్యూబ్ పీ మేడం. ప్లేస్‌లో ఏముంది సార్? పీ ప్లేస్‌లో ఏముంది మామూలుగా ఇక్కడ? నెగేషన్ P place నెగేషన్ లో క్యూ ఉంది negation మేడం. P మేడం. నెగేషన్ Negation బయట ఇంకోటి కూడా ఉండాలి అంటున్నారు సార్. క్యూకు బయట క్యూకు కూడా ఏముంది సార్? క్యూ ప్లేస్‌లో ఏముంది? నెగేషన్ ఉంది మేడం. నెగేషన్ ఉంది. రెండిటికి నెగేషన్ నెగేషన్ క్యూ. రావాలి కదా! అర్థమైందా? అదే మేడం ఆ నెగేషన్ ని ఈ బ్రాకెట్ బయట వేసుకోవాలి అన్నాను మేడం. బయట వేసుకుంటే అప్పుడు ఫార్ములా ఏమైంది? మీకు ఏమొచ్చిందో చెప్పండి మొత్తం ఓవరాల్‌గా మీరు చేసినది కరెక్టా కాదో చెప్పండి. నెగేషన్ బయట వేసుకుంటే తప్పవుతుంది సార్. ఎలా అంటే చెప్తా చూడండి. ఇది మామూలుగా పీ ప్లస్ క్యూకు ఫార్ములా చెప్పండి. పీ బై ప్లస్ క్యూకు ఫార్ములా చెప్పండి. మామూలుగా పీ బై ప్లస్ క్యూకు ఫార్ములా చెప్పండి. పి టెన్స్ టు క్యూ ఇంటర్సెక్షన్ ఫాస్ట్‌గా చేసుకుందాం. పీ టెన్స్ టు క్యూ పి టెన్స్ టు క్యూ ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్ క్యూ టెన్స్ క్యూ టు టెన్స్ టు పి. పీ. అంతే కదా సార్? పి ఓకే. సార్ అంతే మేడం. ఇక్కడ పీ బదులు ఏముంది? నెగేషన్ పీ. నెగేషన్ పి ఉంది మేడం. పీ బదులు నెగేషన్ పీ ఉంది. క్యూ బదులు కూడా ఏముంది? నెగేషన్ క్యూ. నెగేషన్ క్యూ ఉంది. ఓకే. ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్ నెగేషన్ బదులు క్యూ నెగేషన్ క్యూ ఇంప్లైస్ పీ బదులు కూడా నెగేషన్. నెగేషన్ పి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే పీ ఇంప్లైస్ క్యూ ఫార్ములా ఏంటి? జస్ట్ పీ ఇంప్లైస్ క్యూ. జస్ట్ పీ ఇంప్లైస్ క్యూ. Negation of P నెగేషన్ or Q. పి యూనియన్ క్యూ. పీ యూనియన్ Okay. క్యూ. నెగేషన్ నెగేషన్ క్యూ. పి యూనియన్ P క్యూ. union Q. ఇక్కడ నెగేషన్ పీ బదులు ఏముంది? జస్ట్ పీ బదులు మరి ఈ పీ బదులు జస్ట్ పీ బదులు Negation. నెగేషన్ పి ఉంది మేడం. Negation P నెగేషన్ ఉంది మేడం. నెగేషన్ నెగేషన్ పి ఉంది. పి ఇంతే కదా సార్? యూనియన్ యూనియన్ నెగేషన్ క్యూ. క్యూ బదులు నెగేషన్ క్యూ ఉంది. పీ బదులు నెగేషన్ పీ రాశాను. ఇది ఫార్ములాలో ఉన్న నెగేషన్. పీ బదులు నెగేషన్ ఎస్ మేడం. క్యూ బదులు నెగేషన్ క్యూ. ఈ నెగేషన్ ఏమవుతుంది? పోతుంది. Cancel అవుతుంది. క్యాన్సిల్ అవుతుంది. ఏమవుతుంది? పీ యూనియన్ పి యూనియన్ నెగేషన్ క్యూ. క్యూ. ఇక్కడ చెప్పండి ఇటు సైడ్ ఏమొస్తుంది? క్యూ యూనియన్ నెగేషన్ పి. ముందుది చూడండి. మనం ముందు ఇది డిరైవ్ చేసినది చూడండి. ఇది కూడా అంతే కదా. పి ఇంప్లైస్ క్యూ అండ్ క్యూ ఇంప్లైస్ పి. ముందుది ఇది. దీనికి చెప్తున్నాను. ఏమొచ్చింది? నెగేషన్ పి యూనియన్ క్యూ నెగేషన్ పి యూనియన్ క్యూ అండ్ ఇంటర్సెక్షన్ నెగేషన్ క్యూ నెగేషన్ క్యూ యూనియన్ పి. అంతే కదా సార్ వచ్చిండేది. సో ఇది చూడండి నెగేషన్ పి యూనియన్ క్యూ అంటే ఇక్కడ నెగేషన్ పి యూనియన్ క్యూ. నెగేషన్ క్యూ యూనియన్ పి అంటే ఏంటి? నెగేషన్ క్యూ యూనియన్ పి. నెగేషన్ క్యూ యూనియన్ పి. ఏ యూనియన్ బి బి యూనియన్ పి అన్న సేమే. ఏ యూనియన్ బి అన్న బి యూనియన్ ఏ అన్న సేమే. పి యూనియన్ నెగేషన్ క్యూ అన్న నెగేషన్ క్యూ యూనియన్ పి అన్న సేమే. సో నెగేషన్ క్యూ యూనియన్ పి ఇక్కడ ఉంది. ఇక్కడ ఏముంది? నెగేషన్ పి యూనియన్ క్యూ ఉంది. సో రెండు ఏమున్నాయి? రెండు ఏమైనా ఇవి ఈక్వలెంట్. పి ఇంప్లైస్ క్యూ అన్నా నెగేషన్ పి బై ఇంప్లైస్ క్యూ. పి బై ఇంప్లైస్ క్యూ అన్నా నెగేషన్ పి బై ఇంప్లైస్ నెగేషన్ క్యూ అన్నా రెండు ఏంటి? సేమ్. రెండు సేమ్. సో రెండు వచ్చినాయి కదండి. ఇప్పుడు ఇది మీరే చేయాలి. దీనికి ఎలా వచ్చిండేది మీకు గుర్తుంది కదా? దీనికి ఏమొచ్చిండేది? ఇప్పుడే కదా మనం చేసింది దీనికి. దీనికి ఏం చేసాం? ఎస్ మేడం. నెగేషన్ పి యూనియన్ క్యూ నెగేషన్ పి యూనియన్ క్యూ ఇంటర్సెక్షన్ నెగేషన్ క్యూ యూనియన్ నెగేషన్ క్యూ యూనియన్ పి. ఓకే. సో ఇది ఆల్రెడీ వచ్చింది. ఇది మాత్రమే చూడాలి. ఇది చూడాలి అంటే ఏం రాసుకోవాలి? పి అంటే క్యూ యూనియన్ నేను ఇప్పుడే చెప్పాను ఫార్ములా. నెగేషన్ పి ఇంటర్సెక్షన్ నెగేషన్ సో
సో వీటిని మల్టిప్లై చేస్తున్నాం అన్నమాట. జస్ట్ దీన్ని ప్రోడక్ట్స్ మల్టిప్లై చేస్తున్నాం. ఫస్ట్ దీంతో మల్టిప్లై చేస్తాను. జస్ట్ ఎలా మీరే చెప్పండి. పి అండ్ సారీ అండ్ కాదు, అండ్ లోపల ఉంది అంటే బయట ఏముంది, అవుటర్ గా ఏముందండి, యూనియన్ ఉంది. అవుటర్ యూనియన్ ఉంటే అవుటర్ లో ఉన్న యూనియన్ ఏమవుతుంది, ఇన్నర్ లోకి వస్తుంది. యూనియన్ పి యూనియన్ ఇంటూ చేస్తున్నాను, పి యూనియన్ నెగేషన్ పి ఇంటర్సెక్షన్ నెక్స్ట్ పి యూనియన్ నెక్స్ట్ ఉండేది ఏంటి, పి యూనియన్ పి యూనియన్ నెగేషన్ క్యూ క్యూ ఇంటర్సెక్షన్. ఇప్పుడు దీంతో చేద్దాం, చెప్పండి. క్యూ యూనియన్ నెగేషన్ పి పి అండ్ ఇంటర్సెక్షన్ క్యూ క్యూ యూనియన్. యూనియన్ నెగేషన్ క్యూ. ఇప్పుడు మీకు ఇంటెలిజెన్స్ క్వశ్చన్. పి యూనియన్ నెగేషన్ పి వాల్యూ ఇస్ పీనే మేడం. పీనేనా సార్? 1 ప్లస్ 1 ప్లస్ అదే ఏ ప్లస్ ఏ బార్, నెగిటివ్ అది మేడం. ఏ ప్లస్ ఏ బార్, ఏ ప్లస్ ఏ బార్ వాల్యూ, ఏ ప్లస్ ఏ బార్ అంటే ఏం లేదు. ఏ ప్లస్ ఏ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ బార్ ఎంత మేడం? సో ఒక్కసారి చూద్దామా, ఏ ప్లస్ ఏ బార్ ఎంతనో. ఏ అంటే ఎంత సార్ మామూలుగా, డాష్ లేదు బార్ లేదంటే ఏ అంటే ఎంత, 1 1 ప్లస్ ఏ బార్ మేడం. 0 0 ఏ అంటే 0 మేడం. 1 ప్లస్ 0 ఏమొస్తుంది, 1 సో ఇక్కడ 1 వస్తుంది మేడం. ఏంటంటే ఏ ప్లస్ ఏ బార్ అంటే 1 సార్, ఏ ప్లస్ ఏ బార్ అంటే 1, ఏ ఇంటూ ఏ బార్ అంటే 0, 0 ఏ ఇంటూ ఏ బార్ ఈక్వల్ టు 0, ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు 0 1, ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు 1. సో పి నెగేషన్ పి అంటే ఎంత, 1 ఇంటర్సెక్షన్ సంథింగ్ 1 ఇంటర్సెక్షన్ పి యూనియన్ నెగేషన్ క్యూ. నెగేషన్ క్యూ. సో పి యూనియన్ నెగేషన్ క్యూ నెగేషన్ క్యూ ఇంటర్సెక్షన్ క్యూ యూనియన్ నెగేషన్ పి ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది, క్యూ యూనియన్ 1 నెగేషన్ క్యూ అంటే 1. సో అప్పుడు ఏమవుతుంది, 1 ఇంటర్సెక్షన్ పి ఇంటర్సెక్షన్ 1 ఏమని చెప్పాను, పి ఇంటర్సెక్షన్ 1 పిని, పి ఇంటర్సెక్షన్ 1 పి. సో ఇక్కడ ఏమవుతుంది, 1 ఇంటర్సెక్షన్ సంథింగ్ ఏమవుతుంది, ఈ సంథింగ్ అవుతుంది అన్నమాట, పి యూనియన్ ఇదే అవుతుంది. ఇంటర్సెక్షన్ 1 తో చేస్తే ఇదే అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏమొచ్చింది ఆన్సర్, పి యూనియన్ నెగేషన్ క్యూ ఇంటర్సెక్షన్ క్యూ యూనియన్ నెగేషన్ పి, ఇదే కదా. నెగేషన్ క్యూ. yes మేడం. ఇది రెండు ఏమైనాయి, సేమ్ అయినాయి. సేమ్ మేడం 1 పోతాయి మేడం, 1 ఇంటర్సెక్షన్ సంథింగ్ ఏమవుతుంది, సంథింగ్ అవుతుంది. ఈ సంథింగ్ ఏంటి, పి యూనియన్ నెగేషన్ క్యూ ఇంటర్సెక్షన్ క్యూ యూనియన్ నెగేషన్ పి. సో ఇదే వస్తుంది. ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ మనము చాలా ప్రాక్టీస్ చేయాలి. డిఎల్ కానీ దీంతో ఎక్కువ అడుగుతారు. డిఎల్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా బులియన్ ఆల్జీబ్రా నుంచి ఒక 3 క్వశ్చన్స్ అయినా ఉంటుంది. సో ఇది బులియన్ ఆల్జీబ్రాలో ఉంటుంది, మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ కంప్యూటర్ సైన్స్ లో ఉంటుంది. సో మనం ఇవి కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే బాగా సాల్వ్ చేయగలుగుతాం. ఫస్ట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నాడు మేడం. సార్ మేడం ఫస్ట్ పేపర్లు ఇవే ఉంటున్నాయి. అవునవును, ఫస్ట్ పేపర్ అవే ఉంటాయి. ఈ క్యాల్కులేషన్ పట్టుకుంటే టైం అయిపోతుందని వదిలేస్తుంది. లేదు మేడం, చూస్తానే చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలాంటి కొన్ని పి ఇంప్లైస్ క్యూ అన్న నెగేషన్ పి ఇంప్లైస్ క్యూ అన్న సేమే కొన్ని. ఇది పి ఇంప్లైస్ క్యూ ఇంప్లైస్ ఆర్ అంటే పి ఇంప్లైస్ క్యూను ఇక్కడ
యూనియన్ చేస్తే ఇంప్లైస్ ఆర్ అవుతుంది. ఇవి రెండిటిని ఇలా కంబైన్ చేస్తే ఇక్కడ ఆర్ ఉంది కదా, ఇది ఎస్ మేడం. ఇది అసోసియేటివ్ లా అంటారు. ఇప్పుడు చూపిస్తాను లాస్. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ లా అండి. ఏ ప్లస్ బిసి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బిసి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. సో ఇది బులియన్ ఆల్జీబ్రాలో కాకుండా మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఇంటర్సెక్షన్స్ లోకి ఇది డిస్ట్రిబ్యూటివ్ లా మేడం. మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ లో చూసుకుంటే మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఇంటూ రాదు కదా మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ లో. ఇక్కడ మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్ లా. సో ఈ మూడు లాస్ గుర్తుంచుకుంటే స్పీడ్గా చేయొచ్చు. డిస్ట్రిబ్యూటివ్ లా, అసోసియేటివ్ లా, కాంపిటేటివ్ లా. ఇదిగోండి ఇలా ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఉంటే ఇక్కడ ఇంటూ అంటే ఏ ఇంటూ బి అంటే ఏ ఇంటూ అంటే ఏమవుతుంది ఇంటర్సెక్షన్. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అయితే ఏం చేస్తున్నాం, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి రాస్తున్నాం. సో ఇదే ఫార్ములా డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం రాసుకుంటే, ఇది డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం రాసుకుంటే ఏం చేస్తున్నాం మనం ఇలా ఏ ఇంటూ ఏ కామన్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తాం కామన్ తీసి బి ప్లస్ సి అని పెడతాం. మామూలు ఇది జనరల్ గా ఏదైనా మనం కామన్ ఉంటే ప్రోడక్ట్ లో ఏం చేస్తాం ఏని కామన్ తీసి బి ప్లస్ సి అని పెడతాం. ఇదే లాక్ వచ్చేలా చూడండి కష్టపడతా ఉంటాము. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటూ అంటే ఇంటర్సెక్షన్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అయితే ఏం రాస్తున్నాం ఇప్పుడు సింపుల్. ఇంటర్సెక్షన్ లోపల ఉంది, యూనియన్ బయట ఉంది. సో ఏం రాస్తాం మనము ఏ ఇంటర్సెక్షన్ బయట రాస్తున్నాం, యూనియన్ ఏం చేస్తున్నాం లోపలికి వేస్తున్నాం అంతే. యూనియన్ లోపలికి వేస్తున్నాం, బయట ఉన్న ఇంటర్సెక్షన్ యూనియన్ లోపల పెడుతున్నాం, బయట ఉన్న లోపల ఉన్న ఇంటర్సెక్షన్ బయట పెడుతున్నాం. సో ఇదే కదా కామన్ తీసాం ఏ ఇంటర్సెక్షన్ కామన్ తీస్తే బి యూనియన్ సి. సో దీన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. సో ఈ దీని ప్రకారంగానే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతా ఉంది డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారమే. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లా అంటే మనకి ఏమి ఇచ్చారు, సో ఇక్కడ ఇచ్చారు P టెన్స్ టు R అండ్ Q టెన్స్ టు R. ఏం చేస్తాను PQలు కంబైన్ చేస్తే టెన్స్ టు R. ఓకే, సో డైరెక్ట్గా అయినా చెప్పొచ్చు ఇవి రెండు ఈక్వల్ అని. సో అలా ఇక్కడికి వచ్చేకల్లా ఇది చెయ్యండి. P అండ్ Q టెన్స్ టు R అండ్ P ఇంప్లైస్ R అండ్ Q ఇంప్లైస్ R. డిరైవ్ అవుతుందా లేదా చూడండి డైరెక్ట్గా. సో ఒక్కసారి చూడండి తొందరగా ఎవరు చేయగలుగుతారు P అండ్ Q. దీన్ని డిరైవ్ చేయండి మేడం, మీరే చెయ్యండి. చెప్పండి సార్ మీరు ఇది చెయ్యండి సార్, మేడం ఇది చేస్తారు. చెప్పండి మేడం ఎలా రాసుకోవాలి దీన్ని. హలో మేడం.
ఉన్నారా? లైన్ కట్ అయిందా? లేదు మేడం లేదు. చెప్పండి. ఎలా చేస్తారు ఇది? మేడం సెకండ్ వన్ కి హ్మ్. నెగేషన్ పి యూనియన్ క్యూ ఇంటర్సెక్షన్ నెగేషన్ క్యూ యూనియన్ ఆర్ వస్తుంది మేడం. నెగేషన్ పి యూనియన్ ఆర్ కదా సార్? యూనియన్ క్యూ క్యూనా? ఆర్ మేడం. ఆర్. ఆర్ మేడం. ఇంటర్సెక్షన్ నెగేషన్ నెగేషన్ క్యూ యూనియన్ ఆర్. ఆర్. ఓకే. ఇలా పక్కన పెడదాం. ఒకవేళ మళ్ళీ దాన్ని మల్టిప్లై చేసుకోవాలి అంటే మల్టిప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఏమొస్తుంది? నెగేషన్ పి అండ్ క్యూ. అంతే కదా, ఇదంతా పి అనుకుంటే ఇదంతా పి, ఇదంతా పి. పి ప్లస్ ఆర్ అంటే ఏంటి? నెగేషన్ పి యూనియన్ ఆర్. అంతే కదా మేడం? సో దీన్ని తీసుకుంటే ఏమొస్తుంది? ప్రాపర్గా మార్చుకుంటే దీన్ని తీసుకుంటే ఏమొస్తుంది? నెగేషన్ పి యూనియన్ నెగేషన్ క్యూ యూనియన్ ఆర్. లోపలికి పంపించాను. నెగేషన్ లోపలికి పంపించాను. లోపలికి పంపిస్తే ఏమైంది? నెగేషన్ పి యూనియన్ నెగేషన్ క్యూ యూనియన్ ఆర్ వస్తుంది. సో ఇక్కడ కూడా అలాగే వస్తుంది. ఒకసారి మల్టిప్లై చేసి చూద్దాం. దీన్ని మల్టిప్లై చేసి చూద్దాం సార్. మల్టిప్లై నెగేషన్ పి ఏంటి మల్టిప్లై చేయడంలో లోపల లోపల ఏమునింది? యూనియన్. లోపలికి ఏమొస్తుంది? ఇంటర్సెక్షన్ నెగేషన్ పి ఇంటర్సెక్షన్ నెగేషన్ క్యూ నెగేషన్ క్యూ యూనియన్ యూనియన్ ఆర్. కాదు సార్. ఓహో, మీరు డైరెక్ట్ గా అంటారా? డైరెక్ట్ గా చెప్పాను మేడం. మొత్తం మీద అయిపోయాను. డైరెక్ట్ గా చెప్తే కామన్ ఉంది కదా. ఓకే ఓకే, కామన్ ఉంది మేడం. చెప్పొచ్చు. యూనియన్ డిస్ట్రిబ్యూటివ్ లా అవుతుంది. డిస్ట్రిబ్యూటివ్ లా ఎందుకంటే కామన్ ఉంది కదా ఇక్కడ. యూనియన్ ఆర్ అప్పుడు నెగేషన్ పి లోపల నెగేషన్ పి ఇంటర్సెక్షన్ నెగేషన్ పి యూనియన్ ఆర్. సో ఇక్కడ ఏం వచ్చింది? నెగేషన్ పి యూనియన్ ఆర్. నెగేషన్ క్యూ యూనియన్ నెగేషన్ క్యూ యూనియన్ ఆర్. ఆర్ వచ్చింది. ఈ రెండు ఒకటేనా? ఈ రెండు ఒకటే. నెగేషన్ పి యూనియన్ నెగేషన్ కాదు మేడం. ఇంటర్సెక్షన్ యూనియన్ ఉంది, ఇక్కడికి వచ్చేది ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ కాబట్టి ఫోర్త్ వన్. మేడం మేడం ఏదైనా బాగా డిరైవ్ అవుతుంది, కరెక్ట్ గా వస్తుంది ఆన్సర్ అనుకుంటే తెలియనిటి 10 పెట్టినా మనకు తప్పుగా అవడానికి ఛాన్స్ ఉంటాయి. తెలిసినది ఒకటి పెట్టినా మార్క్స్ పక్కాగా వస్తాయి అనే దానికి ఉంటుంది. సో బాగా సెలెక్ట్ చేసుకోండి. 50 క్వశ్చన్స్ బాగొచ్చు, 100లో 50 క్వశ్చన్స్ బాగొచ్చు అనుకుంటే ఆ 50 క్వశ్చన్స్ బాగా చెయ్యండి. తర్వాత ఎట్లా తెలియనిటి ఏం చేస్తారు? అంత ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. గుడ్డిగా పెట్టుకుంటే వెళ్ళిపోవడమే అన్నమాట. డిఎల్లో కూడా మనము నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అన్నమాట. అసలు తెలియంది అసలు టచ్ చేయకూడదు. 1/3 మార్క్స్ వెళ్ళిపోతాయి. సో 1/3 మార్క్స్ వెళ్ళిపోతాయి అంటే మనకు మైనస్లలో వస్తాయి మార్క్స్. గేట్ ఎగ్జామ్ లో కానీ రియల్ ఎగ్జామ్ లో కానీ మైనస్లలోకి వెళ్ళిపోతాయి మార్క్స్. సో నేను రాసేటప్పుడు మా కొలీగ్స్ గేట్ ఎగ్జామ్ రాసినప్పుడు అందరికీ మైనస్ మార్క్సే. మైనస్ పాజిటివ్ తెచ్చుకున్న వాళ్ళు గ్రేట్. గేట్ ఎగ్జామ్ లో పాజిటివ్ మార్క్స్. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ గేట్ లో ఎంత ఉంటాయో చెప్పనండి. 100 కు 22 మార్క్స్ ఉంటాయి బీసీకి. జస్ట్ 22 మార్క్స్ బీసీకి క్వాలిఫై, 26 మార్క్స్ ఓసీకి ఉంటాయి. ఓకే, ఎస్సీ స్టూడెంట్ కి అయితే 19 మార్క్స్ ఉంటాయి. ఎంత తక్కువ 100 కి ఏంటి 22 25 క్వాలిఫైయింగ్ ఏంటి అంటే మైనస్లే, పాజిటివ్లు రావు అన్నమాట. అన్ని నెగిటివ్లకే వెళ్ళిపోతాయి. సో ఓన్లీ మనము కరెక్ట్ ఆన్సర్సే చెయ్యాలి, ఇన్కరెక్ట్ వదిలేసి రావాలి. ఎన్ని అటెంప్ట్ చేసినామని కాదు, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినామని కాదు, నెగిటివ్ లో ఎన్ని కరెక్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినామని మాత్రం. ఎంత తక్కువ అటెంప్ట్ చేసి మరీ తక్కువ అటెంప్ట్ చేయమన్నామని 300 కు మరీ 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వచ్చినామని కాదు, మళ్ళీ క్వాలిఫై కూడా కాలేము. అటెంప్ట్ చెయ్యాలి, మాక్సిమం కాదు మరి 300 కి 300 అటెంప్ట్ చేయకూడదు. ఒక 150 క్వశ్చన్స్ 160 క్వశ్చన్స్ 300 బాగా వస్తేనే, ఎన్ని బాగా వస్తేనే అన్ని. అసలు ట్రై చేద్దాము పెడదాం అనే దానికి ఉండదు. ట్రై చేసి పెడదాం అనుకుంటే ఇంకా మనకు నెగిటివ్లే అసలు. సో ఎగ్జాక్ట్ గా తెలిసిన క్వశ్చన్సే ఫస్ట్ సాల్వ్ చేయండి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు, మైక్రో ప్రాసెసర్స్ క్వశ్చన్స్ నుంచి ఇచ్చాడు. సో
సో దీని గురించి మనం ఇది ఎక్కువ అడుగుతా ఉన్నారు మైక్రో ప్రాసెసర్ క్వశ్చన్ కూడా. సో ఇక్కడ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క డిస్క్రిప్షన్ తీసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడ సిఎల్ఏ అని ఇచ్చాడు. సిఎల్ఏ అంటే ఏంటి అనేది పక్కన రాసుకుందాం. క్లియర్ అక్యుములేటర్. తర్వాత తర్వాత యాడ్ 217 అంటున్నాడు. తర్వాత ఇంక్రిమెంట్ 217 లో అక్యుములేటర్ లోకి యాడ్ 217 అంటే ఏంటి అంటే ఫస్ట్ ఖాళీ చేసిన అక్యుములేటర్ కి 217 ని పంపించాలి మేడం. 217 ని పంపించాలి. 217 అంటే 217 కాదు, 217 లొకేషన్ లో ఉన్న వాల్యూను పంపించాలి. 217 లో ఉన్న వాల్యూ 1 2 3 4 H 1 2 3 4 H తర్వాత దాన్ని ఏం చేయమంటున్నాడు అంటే ఇంక్రిమెంట్ చేయమంటున్నాడు. 1 2 3 5 H అన్నమాట. 1 2 3 4 అనేది ఏమవుతుంది? 1 2 3 5 H అవుతుంది. 1 2 3 5 H. అలా ఇంక్రిమెంట్ చేసిన వాల్యూను స్టోర్ అక్యుములేటర్ అంటున్నాడు. అక్యుములేటర్ లో స్టోర్ చేయమంటున్నాడు. ఓకేనా? సో చేసేది కూడా ఏదాన్ని అంటే ఇంక్రిమెంట్ 217 లో ఉన్న వాల్యూ 217 అడ్రస్ లో ఉన్న వాల్యూని ఇంక్రిమెంట్ చేసి స్టోర్ అక్యుములేటర్. ఎస్టీ అంటే స్టోర్ అక్యుములేటర్ లో స్టోర్ చేయాలి. తర్వాత ఏం చేయమంటున్నాడంటే లోడ్ అక్యుములేటర్ 218 దాన్ని ఏం చేయమంటున్నాడు అంటే లోడ్ చేయమంటున్నాడు. ఓకేనా? 9CF2H 9CE2H లోడ్ చేసిన తర్వాత కంప్యూట్ అక్యుములేటర్ అంటున్నాడు. కంప్యూట్ చేయమంటున్నాడు. సో అక్యుములేటర్ వాల్యూతో కంప్యూట్ చేయమంటున్నాడు. ఏ దాన్ని కంప్యూట్ చేయమంటున్నాడు అంటే అండ్ ఆపరేషన్. ఏ దాన్ని 218 ఉన్న దాన్ని ఏ దాంతో 217 లో ఉన్నదాన్ని 218 లో ఉన్నదాన్ని రెండింటిని ఏం చేయమంటున్నాడు? అండ్ ఆపరేషన్ చేయమంటున్నాడు. బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ చేయమంటున్నాడు. సో బిట్ వైజ్ అండ్ ఆపరేషన్. బట్ ఏమైంది? ఇంక్రిమెంట్ అయింది. ఏం ఇంక్రిమెంట్ అయింది? 217 లో వాల్యూ ఇంక్రిమెంట్ ఏమైంది? 1 2 3 5 H వచ్చింది. సో సరే ఇక్కడ సిఎంఏ అంటే కంప్యూట్ కాదు, సారీ, కాంప్లిమెంట్ అక్యుములేటర్. ఓకే మేడం. ఓకే. సో ఏ దాన్ని కాంప్లిమెంట్ అక్యుములేటర్ చేయాలి అంటే ఒక నిమిషం 9CE2H వాల్యూని ఏం చేయాలి? ఒక నిమిషం చెప్తాను. లోడ్ అక్యుములేటర్ 218 కంప్యూట్ అక్యుములేటర్ అంటున్నాడు. సో అప్పుడు మనము ఏ దాన్ని కాంప్లిమెంట్ అక్యుములేటర్ అంటున్నాడు. సో 218 లోడ్ చేసింది 218 కాబట్టి దాని ముందర లోడ్ అయిన వాల్యూ ఏంటి? అక్యుములేటర్ లోకి లోడ్ అయిన వాల్యూ ఏంటి? 218 లో ఉన్న వాల్యూ అక్యుములేటర్ లోకి లోడ్ అయింది. సో దాన్ని ఏం చేయమంటున్నాడు? కాంప్లిమెంట్ చేయమంటున్నాడు. కాంప్లిమెంట్ అక్యుములేటర్ అంటున్నాడు. సో ఇది లోడ్ అయిన అక్యుములేటర్ లో ఉన్న వాల్యూను కాంప్లిమెంట్ చేయమంటున్నాడు. కాంప్లిమెంట్ చేసి అండ్ విత్ ఎవరితో 127 వాల్యూతో ఏం చేయమంటున్నాడు? బిట్ వైజ్ అండ్ చేయమంటున్నాడు. అండర్స్టాండ్? ఒకసారి చూడండి. ఫస్ట్ సిఎల్ఏ అంటే క్లియర్ అక్యుములేటర్ ని క్లియర్ చేసి ఆ అక్యుములేటర్ లోకి ఏదాన్ని యాడ్ చేసాం? 217 వాల్యూ. 217 అంటే 1 2 3 4 H యాడ్ చేసి తర్వాత ఇంక్రిమెంట్. ఏదాన్ని ఇంక్రిమెంట్ చేయాలంటే దాని ముందు ఏముంది అక్యుములేటర్ లో? దాని ముందులో ఏముంది అక్యుములేటర్ లో? 1 2 3 4 కాబట్టి దాన్ని ఇంక్రిమెంట్ చేశాను. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత స్టార్ట్ అక్యుములేటర్ అంటున్నాడు. సో ఈ అక్యుములేటర్ ను స్టోర్ అక్యుములేటర్ అంటున్నాడు. సో అక్యుములేటర్ నుంచి దీన్ని ఏ దాంట్లోకి వేసేసాం? మళ్ళీ 217 లోకి వేసేసాం. దీన్ని తీసుకొని ఎక్కడ పెట్టేసాం? మళ్ళీ అక్యుములేటర్ లో నుంచి 217 లోకి ఏం చేసాము? 1 2 3 5 H ను పెట్టేసేసాం సార్. అక్యుములేటర్ లో లేదు, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? 217 లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? లోడ్ అక్యుములేటర్ పంపిస్తాను 218 పంపిస్తాను. దీన్ని తీసేసి దీన్ని ఏమైతే పంపించేసాం? స్టోర్ అక్యుములేటర్ 217 లోకి పంపించి దీన్ని ఏం చేసాం? దీంతోకి అక్యుములేటర్ లోకి కొత్తగా ఏ వాల్యూని ఇచ్చాము?
218 వాల్యూని ఇచ్చాం. 218 వాల్యూ ఏంటి? 9CE 2H. హెచ్ అనే వాల్యూను ఇచ్చాం. ఇప్పుడు అక్యుములేటర్ లో ఏముంది? 9CE 2H ఉంది. లోడ్ అయ్యింది. పాతదాన్ని ఆ లొకేషన్ లోనే పెట్టేసాం మళ్ళీ. ఇప్పుడు ఏమంటున్నాడు? కాంప్లిమెంట్ అక్యుములేటర్ అంటున్నాడు. అంటే ఏముంది అక్యుములేటర్ లో వాల్యూ? 9CE 2H. 2H అంటే ఏంటి? హెచ్ అంటే హెక్సాడెసిమల్. ఈ నెంబర్ ను హెక్సాడెసిమల్, హెచ్ అంటే హెచ్ ని తీసుకోవకండి. హెచ్ అంటే హెక్సాడెసిమల్. 9CE2 హెక్సాడెసిమల్ వాల్యూను కాంప్లిమెంట్ చేయమంటున్నాను. ఎలా కాంప్లిమెంట్ చేస్తాం? 9CE2H అంటే రాసుకోవాలి. ఏంటి? 0 0 1 0. 2 అంటే 0 0 1 0. E అంటే 1 1 0 1. 1 1 0. E చెప్పండి. 8421 కదా. ABCD 8421 నిండు 13 10 A 10 A 11 B 12 C 13 14 14 కదా. 1110 కదా అండి. E అంటే ఎంత? 1110. ఓకే. తర్వాత C అంటే ఏంటి? 1100 అవుతుంది. 9 అంటే ఏమవుతుంది? వాల్యూ 100001 అవుతుంది. సార్ ఉన్నారా? చెప్పండి ఇప్పుడు. 1 కాంప్లిమెంట్ చేస్తే 1011 1 0 0 0. సార్ 300 1100 నెక్స్ట్ మేడం. 1100 0 0 0 111. 110. సో ఇప్పుడు మనకు ఇలా ఒక నెంబర్ వచ్చింది. కాంప్లిమెంట్ అయినాక ఒక నెంబర్ వచ్చింది. దీన్ని ఏం చేయమంటున్నాడు? హెక్సాడెసిమల్ నెంబర్ 1234 కాదు. ఆల్రెడీ ఏమైంది అది? 1235 అయింది. 1235 తో ఏం చేయాలి? బైనరీ అడిషన్ చేయాలి. సో ఏమొచ్చింది? 1001 1100 1110 0010 0010. సో దీనికి 1235 కు నెంబర్ రాయండి. 0000 0 0 0 1 0 0 0 1 1 0 101 1235 కు. ఓకే. సో 01 1 01 అడిషన్ చేస్తే 1 మేడం. సార్ ఒకసారి రండి. కిందకి రాసుకోలేదు, నేను పైకి రాసుకున్నాను. ఇది కదా కాంప్లిమెంట్ నెంబర్. ఇది కదా అది కాంప్లిమెంట్ నెంబర్ మేడం. మళ్ళీ ఇద్దరు మేడం చెప్పాలి కదా. చూడండి ఇద్దరు. నేను తిరుగుతున్నా. మీరు కాంప్లిమెంట్ నెంబర్ కిందది మేడం. నెంబర్ కిందిది 0 11 0 110 011 001 1101. 1101 ప్లేస్ లేదు. 1 2 3 4 5 H వచ్చేసిందా మీకు? మీరు చేసి ఏమొచ్చింది ఆన్సర్? ఇంకా డైరెక్ట్ గా చేసేద్దాం. చేసేసారు. 1 2 3 5 H కదా. 0 1 0 1. ఓకే మేడం. ఇప్పుడు 1 1 ఎంత మేడం? 1 0 0 0 0 0 0 1 1 1 0 1 0 0 1 001 5 0 0
0 0 1 1 1 కదా ఇక్కడ సార్ అంతేనా 1 1 1 చేశారా అంతేనా 0 1 5 వచ్చింది 0 1 1 5 వచ్చింది ఏమొచ్చింది 0 2 1 5 నుంచి ఇది ఆన్సర్ ఓకే ఇదే వచ్చిందా మీరు చేసేసారా ఇదిగా రాయాలి నీట్గా నైన్త్ చెప్పండి ఈకి ఎంత బైండర్ నెంబరు ఫైవ్ కి చూడండి 5 అంటే 0 1 0 1 తర్వాత 3 కి ఎంత 0 1 1 ఓకే తర్వాత 3 అయిపోయింది 1 2 కు 0 0 1 0 2 1 అంటే 0 0 2 రాలేదా మీకు ఇవి రెండు చేయాలి 1 1 1 0 0 0 1 1 1 1 1 1 0 1 0 0 1 0 0 0 0 సో 4 zeros ఎంత 0 0 1 0 2 0 0 1 1 1 0 1 0 1 5 5 సో వచ్చింది కదండి అంతే కదా మేడం వచ్చింది కదా ఎస్ మేడం ఎస్ మేడం సార్ వచ్చింది కదా ఓకే మేడం ఓకే సో ఇప్పుడు ఇక్కడ మీనింగ్స్ ఏంటివి ఒకసారి మీనింగ్స్ మనం మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ క్లియర్ అక్యుములేటర్ ఫస్ట్ అక్యుములేటర్ ను ఖాళీ చేసేసి దాంతో ఏం చేస్తాం 2 1 యాడ్ చేసేది యాడ్ చేసిన వెంటనే ఏంటంటే ఇంక్రిమెంట్ చేస్తాం ఇంక్రిమెంట్ చేసినాక తర్వాత స్టోర్ అక్యుములేటర్ స్టోర్ అక్యుములేటర్ అంటే అక్యుములేటర్ లో నుంచి మళ్ళీ వాల్యూ తీసేసి ఎక్కడికి ఇచ్చాము 217 లోకి పెట్టేసాం అప్పుడు అక్యుములేటర్ ఖాళీ అయితే ఆ ఖాళైన అక్యుములేటర్ లోకి మళ్ళీ లోడ్ అక్యుములేటర్ 218 ఆ అక్యుములేటర్ లోకి ఏం చేసాం మళ్ళీ 218 వాల్యూను పెట్టేసాం ఇప్పుడు అక్యుములేటర్ లో ఏముంది 218 వాల్యూ ఉంది అప్పుడు ఏం చేసాను కాంప్లిమెంట్ అక్యుములేటర్ సో 218 వాల్యూను మాత్రమే కాంప్లిమెంట్ చేయాలి చేసి దాన్ని ఏం చేస్తున్నాం అండ్ 217 లో 1235 హెచ్ ఉంది 1235 హెచ్ ను కాంప్లిమెంట్ చేయడం లేదు కాంప్లిమెంట్ అక్యుములేటర్ అంటే రీసెంట్ గా లోడ్ అయింది లోడ్ అయిన వాల్యూ ఏంటి అక్యుములేటర్ లోకి పాతది ఎరేజ్ అయిపోయి 218 వాల్యూ యాడ్ అయింది 218 వాల్యూ మాత్రమే కాంప్లిమెంట్ చేసి తర్వాత దాన్ని 217 వాల్యూ 217 లో 1235 హెచ్ అయింది 1235 హెచ్ తో అండ్ ఆపరేషన్ బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ చేసాం ఓకేనా సో ఇలాంటి మైక్రో ప్రాసెసర్స్ ఒక 5 10 చేసేస్తే మనకు అది ఈజీ అయిపోతాయి మళ్ళీ తర్వాత మనకు ఓకే టుమారో ఇది నేను చెప్పాను ఆల్రెడీ నాన్ పైప్లైన్ సిస్టమ్ టేక్స్ 15 nanoseconds to process a task. Same task can be processed in 6 segment pipeline.
with a clock cycle of 10. Determine approximately the speed of ratio of pipeline for 500 tasks అని పైప్లైన్ ఎగ్జాంపుల్ నాన్ పైప్లైన్ 4 సెగ్మెంట్ ఏదో చెప్పాను. ఒకసారి బుక్ ఏదైనా ఉంటే ఓపెన్ చేస్తే క్వశ్చన్ ఒకసారి చూడండి. రేపు క్లాస్ లో చెప్తాను ఇవి. ఇంక ఇక్కడ ఉండేటివన్నీ బాగుంది పేపర్ 20 పేపర్. రాడిక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడము అంత కష్టమైనవి ఉన్నాయి. ఎన్ని కష్టమైనవి ఉంటే అవి మనకి నెక్స్ట్ ఫ్యూచర్ యూజ్ అవుతాయి. సో ఇది బాగుంది పేపర్ 20 పేపర్ కష్టంగా ఉంది బాగా. సరే సార్ లీవ్ అయిపోదాము. రేపు క్వశ్చన్స్ రేపు క్లాస్ తీసుకుంటాను. రేపు మొన్నటి ఇంకా వరుసగా ఉంటుంది. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. సార్ మీరు రాస్తున్నారు కదా నెట్ ఎగ్జామ్ రాయడం లేదా? రాస్తున్నా.